వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారెడ్డిస్ వ్లాగ్. నేను మీ రేష్మాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పొడి రెసిపీతో మీకు వచ్చానండి. పొడి కాదు, పొళ్ళ రెసిపీ. అంటే ఒకేసారి నేను మీకు 3 టైప్స్ ఆఫ్ పొళ్ళు అనేవి మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు అందరి కాలంలో చేస్తూ వచ్చిన రెసిపీసే అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎప్పుడు ఈ పొళ్ళు అనేవి మాకు ఎప్పుడు స్టోరేజ్లో ఉంటాయండి. ఎందుకంటే మేము ఈ పొళ్ళు అనేవి మేము తాలింపులు పెట్టుకుంటాం కదండి. మనము అంటే ఉల్లగడ్డ ఫ్రై చేసుకుంటాము, బీన్స్ ఫ్రై చేసుకుంటాము, అలాగే మనం బీట్రూట్ ఫ్రై చేసుకుంటాము, బెండకాయ ఫ్రై చేసుకుంటాం. ఇలా ఏ ఫ్రైస్ అయినా, దొండకాయ ఫ్రై ఏదైనా కూడా మనం ఈ పొళ్ళు అనేవి చల్లుకొని, అంటే మనది అంతా ఉడికిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం కానీ చల్లుకొని కానీ తీసేసుకున్నామంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అలాగే అలా కూడా తినచ్చు. లేదు అంటే మీరు రైస్లో కూడా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. సో ఇలా కూడా తినచ్చు. ఇప్పుడు నేను ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసరికి ఫస్ట్ అయితే జీడిపప్పు పొడి. ఈ రెసిపీ హెల్దీ అంటే అంత హెల్దీ. కాకపోతే డైట్లో ఉండే వాళ్ళు తిన్నారంటే కాదు ఇట్లా అవుతారు. కానీ డైట్ ఉండే వాళ్ళ కోసం కాదు, చిన్న పిల్లల కోసం. డైరెక్ట్గా చాలా మంది పిల్లలు జీడిపప్పు తినమంటే తినరు కదండి. సో కొంచెం సన్నగా వీక్గా ఉండే పిల్లలు కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకొని పిల్లలకు కానీ అన్నంలో కానీ వేసి పెట్టామంటే వాళ్ళకి మంచి పోషణ అనేది వస్తుంది. సో జీడిపప్పు పొడి ఈరోజు చూపిస్తున్నాను. అలాగే మన సెకండ్ రెసిపీ వచ్చేసరికి పల్లీల పొడి అండి. పల్లీల పొడిలో అయితే మనకి విటమిన్ ఈ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. సో మనకి చాలా హెల్దీ అండి. సో పల్లీల పొడి కూడా మన రైస్తో కూడా చాలా బాగుంటుంది. అలాగే మన మూడో రెసిపీ వచ్చేసరికి పొట్నాల పప్పు అంటారు కదండి, తినేశనగపప్పు. ఆ పొడి అండి. ఆ పొడి కూడా చాలా మంది అయితే రెగ్యులర్గా చేసుకుంటారు పొట్నాల పొడి. అదైతే మనం ఆవకాయ, పొట్నాల పొడి, అన్నము, నెయ్యి వేసుకొని తిన్నామంటే అబ్బా అంత బాగుంటుంది. సో ఈరోజు నేను ఈ 3 రెసిపీస్ అనేవి మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. సో తప్పకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ 3 రెసిపీస్ కూడా నేను ఇప్పుడు మీకు అన్ని షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇంకెందుకండి టైం వేస్ట్, మన పొళ్ళ రెసిపీలు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను జీడిపప్పు పొడి చేస్తున్నానండి. జీడిపప్పులు ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. చూడండి, మనం ఫస్ట్ ముందుగా జీడిపప్పు తీసుకున్నామండి. జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు మిక్సీలో వేసుకొని పొడి పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మిక్సీ కూడా తడి ఉండకూడదండి. తడి కానీ ఉండిందంటే మన పొడి అనేది పాడైపోతుంది. సో అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. అలాగే ఉప్పు, అలాగే జీలకర్ర, అలాగే గార్లిక్, ఎండుమిర్చి 4. మీ కారం తగ్గట్టు వేసుకోండి. పిల్లలకైతే చాలా తక్కువ వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాలు. ఇప్పుడు నేనైతే అన్నీ వేసుకున్నానండి. ఒకసారి చూడండి లోపల. మనం ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందామండి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మన పౌడర్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మన జీడిపప్పు పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎప్పుడైనా సరే అండి, మీరు పొళ్ళు మిక్సీలో వేసుకున్నప్పుడు వెంటనే తీసేసుకొని డబ్బాలో వేసేసుకొని పెట్టుకోకూడదు. కొంచెం వేడిగా ఉంటుంది. మిక్సీ బాగా తిప్పుతాం కాబట్టి అది కూడా వేడిగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ప్లేట్లో పెట్టుకొని కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత మనం డబ్బాలో 8 కంటైనర్లో వేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసరికి పల్లీల పొడి. ఇప్పుడు మనకి దీనికి కావాల్సినవి పల్లీలు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి, కొద్దిగా చింతపండు, జీలకర్ర, అలాగే ఉప్పు.
పల్లీల పొడి అండి. మన పల్లీలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో నేను మిక్సీలో ఈ పల్లీలు అనేవి వేసుకుంటున్నాను. మన ఎండు కొబ్బరి, దీంట్లో మనం కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, అలాగే తెల్లబాయలు అంటే గార్లిక్. మనం తొడాలు ఉంచుకొనైనా వేసుకోవచ్చు అండి, లేకపోతే తీసి కూడా వేసుకోవచ్చు. నేను తొడాలు ఉంచే వేసుకుంటాను, చాలా వరకు ప్రిఫరబుల్, ఏం కాదు. అలాగే చింతపండు కొద్దిగా, జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు అండి. మీరు అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చేసి చూడండి. ఎక్కువ అయితే వేసుకోకూడదు, కొంచెం తక్కువగానే ఉండాలి. ఎందుకంటే మనము దీంట్లో వేసుకుంటాం కదండి, నేను చెప్పాను కదా నేను ఫ్రైస్లో వేస్తాను ఎక్కువ ఈ పల్లీల పొడి, అవి టేస్ట్ బాగుంటుందని. సో ఆల్రెడీ మనము ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లో మనం వేసుకుంటాము. సో అందుకని తక్కువే వేసుకుంటాము ఉప్పు. సో ఇప్పుడు మనం ఇది మిక్స్ పట్టుకుంటాం. ఇది అయిపోయిందండి. సో మన పల్లీల పొడి కూడా రెడీ అయిపోయిందండి, చూడండి. సో ఇప్పుడు మన థర్డ్ రెసిపీ, అది వచ్చేసరికి మనకి పొట్నాల పొడి రెసిపీ. అదైతే చాలా మందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పొట్నాల పొడి రెసిపీ కూడా చాలా బాగుంటుందండి, ఇందాక చెప్పాను కదా. సో మన థర్డ్ రెసిపీ అనేది ఇప్పుడు చేసేసుకుందాము. థర్డ్ రెసిపీ వచ్చేసరికి పొట్నాల పొడి అండి, చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం జీడిపప్పు కానీ పల్లీలు కానీ ఇవన్నీ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా అండి, మర్చిపోకండి. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ పొట్నాల పొడి, అలాగే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ పొట్నాల పొడి, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. సో మనం మిక్సీలో వేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం శనగపప్పు వేసుకుందామండి. మళ్ళీ వేస్తాను, నేను ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే కొబ్బరి, అది కూడా సగం వేస్తున్నానండి, సెకండ్ ట్రిప్ వేస్తాను. అలాగే ఎండుమిర్చి, అలాగే ధనియాలు, వెల్లుల్లి, గార్లిక్, అలాగే జీలకర్ర, అలాగే ఉప్పు. కారం ఉప్పు అయితే మనకు తగినట్టే వేసుకోవాలండి. దీంట్లో కూడా కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు, అది మీ చాయిస్. సో ఇదైతే సెకండ్ ట్రిప్లో మళ్ళీ ఒకసారి వేసుకున్నాము. ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం మనం. సో మన పొడి అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసుకుంటున్నాను. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మన పొట్నాల పప్పు అంటే తినే శనగపప్పు పొడి కూడా రెడీ అయిపోయింది. ఏంటి ఇది ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకుంటారా, మాకు ఎక్కువ యూజ్ అండి. ఇది ఏంటంటే మేము దోశలోకి కూడా నేను ఎర్రకారం వేసి ఈ పొడంతా పైన చల్లి అలా చేస్తాను దోశ. సో అందుకని ఇదైతే మేము అన్నింటిలో వాడతాము, చాలా మటుకు తిరగమాతల్లోకి, అదే ఐ మీన్ ఫ్రైస్లోకి వాడతాను, దోశల్లోకి ముఖ్యంగా. సో అందుకనండి ఎక్కువ క్వాంటిటీ మాకు కావాల్సి వస్తుందని. సో అలాగే ఇప్పుడు నేను 3 పొడులు అనేవి మీకు చూపిస్తాను. సో మన 3 పొడులు అయితే చూసారు కదండి. సో ఈ రెసిపీస్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఒకవేళ కానీ ట్రై చేస్తారంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఇంకొక వీడియోలో సరికొత్త వంటతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.